నాగర్ కర్నూలు జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న రోజువారీ కార్మికుల సమ్మె 5వ రోజుకు చేరింది. విధులను బహిష్కరించి కార్మికులు సమ్మెబాట పట్టారు. కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. రేవంత్ ప్రభుత్వం 6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తోందని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగినప్పుడు కూడా తమ సేవలను వాడుకొని వదిలేశారని దుయ్యబట్టారు. రేవంత్ సర్కారు దిగివచ్చినా తమ డిమాండ్లని పరిష్కరించే వరకు విధుల్లో చేరబోమని రోజువారీ కార్మికులు తేల్చి చెప్పారు. జీతాలు 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 రద్దు చేయాలి. నైట్ డ్యూటీ కూడా చేస్తున్నా. జ్వరం వచ్చిన పిల్లలు తీసుకుపోవాలి, దవాఖాన దొరకపోవాలి, చూపించుకు రావాలి, పాము వస్తే పామును చంపాలి, తేలు వస్తే తేలును చంపాలి. పిల్లలకు భయం అయితే వాళ్ళ పుట్టలు వేసుకొని పండుకోవాలి, 4 గంటలకు లేవాలి, టిఫిన్లు చేయాలి. మేము ఆ జీతాలు మాకు న్యాయం చెప్పారు. ఇన్ని ఏళ్ళ సంది మేము చేసుకుంటూ వచ్చినాం. మేము వేసేది కూలి వన్నికే మా చేతన అయితే సార్. మేము 15 ఏళ్ళ సంది కట్టెల పొయ్యి పెట్టి దూలాలాగా కట్టెలు తెచ్చి కూడా పొయ్యి కింద పెట్టి మంట పెట్టి చేసినాం. మా కళ్ళు కాని వస్తలేవు, మోకాలు లేవనికి వస్తలేవు. 25 కిలోల గిన్నెలు లేపి లేపి సస్తున్నాం. మేము ముందుకు బాగుండే, ఇప్పుడే మాకు ఇంత అన్యాయం జరుగుతుంది. మేము రేవంత్ రెడ్డి చేస్తున్నాడు మంచి కదా, మన కలపూరు తాలూకా మనిషి మనకు న్యాయం చేస్తాడు, పర్మనెంట్ చేస్తాడు అనుకొని మేము ఇట్లా మోసపోతే మాకు ఇంతవరకు ఎందుకు కూడా మమ్మల్ని మళ్ళీ కూడా చూస్తలేడు. మరి చేసిన వాళ్ళకి జీతం అయితే ఇవ్వాలి కదా సార్. మా నోట్ల మన్ను వస్తున్నాడు. మేము మరి ఎట్లా బతకాలి? మేము ఎస్ఎల్బీసీలో అందరు సస్తే కుప్ప కూలి మొత్తం చస్తే ఆ రోజు అందరు డెలివరీ వర్కర్లే యాదికి వచ్చినాం కదా సార్. ఆ రోజు మనసుకు రావాలి అని ఒక మనిషికి 20 సార్లు ఫోన్ చేసి ఆ రోజు అవసరం వచ్చింది అని అవసరం తీరింది. ఈ రోజు అవసరం రాలే సార్ రేవంత్ రెడ్డికి. ఆ రోజు పండుగకు ఎక్కడెక్కడ పోయినా పండుగలకు పప్పులకు ఆ రోజు రారమ్మ రారే అనుకొని ఆ రోజు డెలివరీ వర్కర్లు అవసరం వచ్చింది. ఈ రోజు పొమ్మని ఇంకా నూకేస్తే ఈ రోజు ఎక్కడ పోతాం సార్? ఈ రోజు మాకు అన్నం ఎవరు పెడతారు? ఈ రోజు మా పిల్లలకి ఎవరు సాగుతారు? మాకు ఎవరు అన్నం పెట్టేటోళ్ళు లేరు. అరే ఏమో సార్ ఉండడు కదా, అయినా మాకు ఏదో మెతుకులు పెడతాడు కదా, మాకు కూడా గిరెట్ చేస్తాడేమో కదా, మాకు కూడా ఏదో సహాయం ఇస్తారు కదా అనుకొని మేము అనుకున్నాం. కానీ సార్ ఇట్లా దొబ్బి ఇట్లా బయటకు తీస్తారని మాకు కూడా తెలియదు సార్. ఇక మరోవైపు ఆశ్రమ పాఠశాలలోని రోజువారీ కార్మికులంతా సమ్మబాట పట్టడంతో విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడింది. ప్రిన్సిపల్ సహా టీచర్లు సిబ్బంది వంటలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. డైనింగ్ హాల్ సైతం శుభ్రం చేయక తప్పడం లేదు. విద్యార్థులు కూడా కూరగాయలు కోయడం లాంటి పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రేవంత్ సర్కారు తమ సమస్యలు పరిష్కరించాలని రోజువారీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ శేఖరాచారి అందిస్తారు. చారి చెప్పండి. రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే తరహాలో ఆశ్రమ పాఠశాలలో గురుకుల పాఠశాలలో పనిచేసేటువంటి డైలీ వేజెస్ వర్కర్స్ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి వాళ్ళు గత 5 రోజుల నుంచి కూడా సమ్మె బాట పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సమ్మె 5 రోజుల నుంచి చేస్తుంటే కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డైలీ వేజెస్ ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి వర్కర్లంతా కూడా నిన్న మన్ననూరులో ఉన్నటువంటి ఐటీడీఏ వద్ద కూడా వాళ్ళు అక్కడ నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఐటీడీఏ పీడీని కలిసి తమ గోడును వెళ్లబూసుకుందామంటే అతను లేకపోవడంతో అక్కడనే సమ్మె చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు యథావిధిగా ఎవరి ఆశ్రమ పాఠశాల ముందు వాళ్ళు చేస్తున్నప్పటికీ అక్కడ వీళ్ళు సమ్మెబాట పట్టడంతో గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు, అక్కడ ఉన్న పనిచేసేటువంటి ప్రిన్సిపల్, ఉపాధ్యాయులంతా కూడా వాళ్లకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు విద్యా బోధనతో పాటు ఈ వర్కర్స్ సమ్మెలో ఉండడంతో వాళ్ళు వంటలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ డైనింగ్ ను ఏకంగా ప్రిన్సిపాలే శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు చదువును వదిలిపెట్టి కూరగాయలు కట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. టీచర్లు వాళ్ళకు విద్యార్థులకు అంటే వడ్డన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఒకరు మాత్రమే రెగ్యులర్ వర్కర్ వంట చేస్తుండడంతో కల్వకుర్తిలో మరి దయనీయమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఉదయం నుంచి కూడా ఉదయం టిఫిన్లు చేయాలి, తర్వాత మధ్యాహ్నం భోజనం వాళ్ళకు సమకూర్చాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇప్పటికి కూడా చాలా 5 రోజుల నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు లోపల పనిచేసేటువంటి స్టాఫ్ కావచ్చు, తర్వాత ప్రిన్సిపల్ కావచ్చు, వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఈ డైలీ వైజెస్ వర్కర్స్ పరిస్థితి మరీ దయనీయం. గతంలో వాళ్ళు చాలా ఏళ్లకెళ్లి పనిచేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లకు 13,000 నెల జీతం ఇస్తున్నప్పటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాన్ని కుదించి 11,700 రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి అది సుమారుగా 6-7 నెలల నుంచి కూడా వాళ్ళకు జీతం ఇవ్వట్లేదని చెప్పేసి మేము ఎట్లా బతకాలి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి, మేము రోజు వచ్చి ఇక్కడనే పని చేస్తున్నాం, ఇంటి దగ్గరికి వెళ్తే కిరాయి ఇల్లు ఉంటాయి, తర్వాత పిల్లల చదువులేంటి, తర్వాత మా ఇంటికాడ పోషణ ఏంటి అని చెప్పేసి మాకు జీతాలు ఇవ్వకపోతే ఎట్లా పరిస్థితి గడుస్తుందని చెప్పేసి మాకు ఉద్యోగ అంటే జీత భద్రతతో పాటు
నెల జీతం తప్పనిసరిగా ఇవ్వడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా డైలీ వర్కర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక దశలో వాళ్ళు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. SLBCలో ప్రమాదం జరిగి 8 మంది చనిపోయినప్పుడు మేమంతా కూడా ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో పనిచేసేటువంటి డైలీ వర్కర్స్ అంతా కూడా డ్యూటీలు మాకు వేస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మేము అక్కడ సహాయ సహకారాలు కాకుండా అక్కడ వంటలు చేశాం. తర్వాత అక్కడ కావాల్సినవన్నీ కూడా కడిగి శుభ్రం చేసి మేము చెప్పిన పని కూడా ప్రభుత్వం చెప్పింది కూడా చేశాం. కానీ మా పరిస్థితిని కూడా ప్రభుత్వం ఎందుకు గమనించటం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చాలా మేలు జరుగుతుంది, మా జీతాలు ఇంకా పెంచుతారని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఉన్న జీతాలే తగ్గిస్తారని చెప్పేసి అవి కూడా 7 నెలల నుంచి కూడా ఇవ్వకుండా ఉండడంతో మేము ఎట్లా బతకాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో చాలా రోజుల నుంచి కూడా పని చేస్తున్నాం, పిల్లలకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ మేము చూసుకుంటున్నాం, నైట్ ఇక్కడనే డ్యూటీ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మా పైన కనికరం లేకుండా 5 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తుంటే ఎవరు కూడా పట్టించుకోకపోగా మిగతా ఎవరైనా అట్లే సమ్మెకు పోతే వేరే వాళ్ళని పెడతామని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నారని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని పెట్టినా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మేము చాలా ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నాం, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే, నెల జీతం సక్రమంగా ఇవ్వాల్సిందే, జీతం గతంలో ఉన్న దానికంటే ఎక్కువ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ వీళ్ళు సమ్మెలో ఉంటే లోపల మాత్రం అక్కడ విద్యా బోధన డిస్టర్బ్ అవుతుంది. దాంతో పాటు సరైనటువంటి నాణ్యమైనటువంటి భోజనం విద్యార్థులకు అందక ఏదో ఒక రకంగా వాళ్ళకు మధ్యాహ్నం వరకు భోజనం చేయాలి కాబట్టి అక్కడ ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, తర్వాత ఒక రెగ్యులర్ ఉద్యోగి కష్టపడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళకు అంటే చేరాని వంటలు, తర్వాత చేరాని కూరగాయలు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తొందరగా వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తే మాకు విద్యా బోధన పైన దృష్టి ఉంటుంది, కానీ మాకు అదనంగా ఈ బర్డెన్ అయిందని చెప్పేసి కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే అధ్యాపకులు, తర్వాత ప్రిన్సిపల్, లోపల రెగ్యులర్ ఉద్యోగులు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా కూడా ఆశ్రమ పాఠశాలలో లోపల దయనీయమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అక్కడ లోపల క్లీన్ అంటే శుభ్రం చేసే వాళ్ళు లేరు, ఎక్కడి పడేసినటువంటి అన్నం అక్కడనే ఉంది, తర్వాత రూములు శుభ్రం చేసే వాళ్ళు లేరు, అంటే ఒక దుర్గంధమైన అయితే వెదజల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇట్లే కొనసాగితే ఈ డైలీ వర్కర్స్ ను అంటే విధుల్లోకి రాకపోతే విద్యార్థులకు కూడా అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అక్కడ అంటే దయనీయమైనటువంటి పరిస్థితి నెలకొంది, దుర్గంధం వెదజల్లుతా ఉంది, పరిశుభ్రత లోపించింది. అక్కడ కుక్కలు అవన్నీ కూడా లోపలికి వచ్చేసి వాళ్ళ లోపల గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ప్రభుత్వం వెంటనే స్పందించి డైలీ వైజెస్ వర్కర్స్ ఎవరైతే సమ్మెలో ఉన్నారో వాళ్ళ సమస్యను, డిమాండ్లను పరిష్కరించి వెంటనే విధుల్లోకి తీసుకపోతే ఆశ్రమ పాఠశాలలు గాడి తప్పే పరిస్థితి అయితే ఉందని చెప్పేసి కూడా పలువురు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, అక్కడ పనిచేసేటువంటి అధ్యాపకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శేఖరాచారి.